పరిమిల్లాలు. ఈరోజు మన స్మార్ట్ కిచెన్లో వచ్చేసి మీ అందరికీ మంచి స్నాక్ ఐటెంతో వచ్చేసానండి. నేను ఇవాళ అది కూడా మంచి కీమా సమోసా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాకాలం కదా, ఈ చల్లచల్లని సాయంత్రం పూట మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ఎంజాయ్ చేస్తారండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి, అవన్నీ ఫాలో చేయండి. ది బెస్ట్ సమోసా అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. కీమా సమోసా ఈ ప్రాసెస్లో అయితే మీరు చాలా వెరైటీస్ అయితే చేసేసుకోవచ్చండి. చాలా సమోసాలు ఇదే విధంగా అయితే మీరు ట్రై చేయొచ్చు. ఈరోజు అయితే నేను కీమా సమోసా మీకు చూపించేస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇలా చేయడం వల్ల నేను ఈ కొత్త వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. పటాపట్మంటూ మీరు దాన్ని చూసేయచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా, పదండి. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి. ఈ సమోసాలు ఇవి చేయటం చాలా ఈజీ అండి. మీకైతే ఒక్కసారి చూసి టేస్ట్ చేశారంటే ఇంకొకసారి వదలకుండా ఒకదాని వెంట ఒకటి తినేస్తారన్నమాట. అంత బాగుంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా, పదండి. దీనికోసం అయితే ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. తర్వాత కట్ చేసిన ఆనియన్స్, ఉప్పు పసుపు వేసి మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ముందైతే మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవాలండి. స్టఫ్ చేస్తాం కదా మనం సమోసాలో స్టఫ్ చేయడానికి, కీమా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ ఆయిల్, ఆనియన్స్, ఉప్పు పసుపు వేసి నేనైతే ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర కాడలండి, ఇవి కూడా మనం యాడ్ చేసేసుకుని ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు మీరు అల్లం వెల్లుల్లి తరుగుకొని బాగా చిన్నగా తురుముకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కీమా అండి, వాష్ చేసి ఉంచుకున్న కీమా యాడ్ చేసేసుకుందాం. ఈ కీమా కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై చేసి మూత పెట్టుకుని దీంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఫ్రై అయ్యే వరకు మనమైతే వెయిట్ చేద్దాం. ఈ కీమా ప్రాసెస్ అనేది మనం 1 అవర్కి ముందులో చేసేసుకుంటే, సమోసా చేయడానికి 1 అవర్ ముందులో మనం చేసేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. స్టఫ్ చేసినప్పుడు మనకి ఇబ్బంది పడకుండా ఉంటాం. సో మనకి వాటర్ అంతా రిలీజ్ అయింది కదా, ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కారం యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ కూడా బాగా మనకి మసాలాలు కూడా బాగా ఫ్రై అయిపోయినలాగా ఒకసారి ఫ్రై చేసుకుని 1 గ్లాస్ వాటర్ అండి, మనకి కీమా కుక్ అవ్వాలి కదా, దానికోసం ఒక చిన్న గ్లాస్, మనం టీకి తాగుతాం కదా ఆ గ్లాస్ వాటర్ సరిపోతుంది. వేసుకుని ఒక 3-4 విజిల్స్ మనం పెట్టుకుంటే మన కీమా అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుందండి. చూద్దామా మన కీమా ఎంతవరకు కుక్ అయిందో. 4 విజిల్స్ అయిపోయినాయండి. చూసారు కదా, కొంచెం వాటరీగా ఉంది కదా, ఈ విధంగా ఉంటే మనకి స్టఫింగ్ అనేది ఇబ్బంది పడతాం. సో దీంట్లో కొంచెం ఇప్పుడు ఆకు కొత్తిమీరని యాడ్ చేసేసుకుందామండి. కాడలు లేకుండా మనం జాగ్రత్త పడితే బాగుంటుంది. మన కొత్తిమీర ఆకుని యాడ్ చేసేసుకుంటున్నాను నేను. తర్వాత మనం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఇలా హైలో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే దగ్గర పడిపోతుందండి. ఫ్రై లాగా మనకి దగ్గరికి అయిపోతుంది. ఆ తర్వాత మనం స్టఫ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడైతే పిండి కూడా కలిపేసి మనం ఉంచేసుకుందామండి. దానికోసం నేను ఒక 2 కప్స్ వరకు మైదా తీసుకున్నాను, కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పంచదార అండి కలర్ కోసం, తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా పిండికి మనం పట్టించాలండి. చూసారు కదా, ఈ విధంగా పిండికి పట్టించాలి. నేను ఒక 3 మినిట్స్ వరకు ఇలా కలిపాను. ఇలా చేయటం వల్ల పిండి అనేది బాగుంటుంది. మనకి మిక్స్ చేసుకున్న తర్వాత మన సమోసాలు కూడా చాలా బాగా వస్తాయండి ఇలా ఆయిల్ని మిక్స్ చేయటం వల్ల. తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా పిండిని తడుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి. తర్వాత వచ్చి ఎక్కువ వాటర్ కూడా పట్టవండి మనకి, చూసుకుని యాడ్ చేసుకుంటూ మనం చక్కగా మెత్తగా కలుపుకోవాలండి. అదేవిధంగా సాఫ్ట్గా ఉండాలి, మనకి లూజ్ కూడా అయిపోకూడదు. అలా అని చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటూ ఎక్కువసేపు మనం పిండిని కలుపుకోవాలండి. ఎంత ఎక్కువసేపు కలిపితే పిండి అంత బాగుంటాయి సమోసాలు. చూసారు కదా, ఈ విధంగా కలిపి మనం ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చాను.
తర్వాత నేను ఇప్పుడైతే చపాతీలు రోల్ చేసేస్తాను. చూసారు కదా 15 మినిట్స్ తర్వాత కొంచెం ఉబ్బింది. ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం పెద్ద సైజు తీసుకొని మనం పిండిని కలిపేసుకుని దీన్ని మనం కొంచెంగా పిండిని డస్ట్ చేసుకుంటూ పొడి పిండిని యూస్ చేస్తూ ఈ విధంగా మనం రోల్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చపాతీలని మనకి ఎంత వీలైతే అంత పలుచగా తాల్చుకుంటే బాగుంటాయండి. చూసారు కదా ఈ విధంగా తాల్చుకున్న తర్వాత మనం వీటిని తీసేసి ఒక పిండి జల్లిన ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఈ విధంగా పిండిని స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్లోకి తీసుకుని దీని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి తర్వాత కొంచెం పిండిని స్ప్రింకిల్ చేసేసుకుందాం. ఎందుకంటే దీని మీద మళ్ళీ మనం వేరే చపాతీలు కూడా పెడతామన్నమాట. ఇప్పుడు ఇంకొక చపాతీ రోల్ చేసేసుకుందాం. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి చేసి ఉంచుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా కొంచెంగా ఆయిల్ పిండి యాడ్ చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి ఒక 4-5 పెట్టుకుంటే మనకి సరిపోతుంది. అదేవిధంగా కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ పిండిని స్ప్రింకిల్ చేస్తూ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టడం వల్ల అన్నీ అతుక్కుపోకుండా ఉంటాయండి. ఇలా నేను అన్నీ ఒక్కసారి చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 4 తీసుకుంటున్నాను. వీటిని కిచెన్ ట్యాప్ ఉంటుంది కదా ఆ టాప్ మీద పెట్టి మాత్రమే మనం రోల్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత పల్చగా ఎంత పెద్దగా మనం రోల్ చేసేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత వీటిని మనం కాల్చుకోవాలండి. చూసారు కదా నేను 4 చపాతీలని కలిపి రోల్ చేసి వాటిని కాలుస్తున్నాను. మనం ఎట్లాంటి ఆయిల్ యూస్ చేయక్కర్లేదండి. పెనం వేడైన తర్వాత మనం 2 పక్కల కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా కొద్దిగా బబుల్స్ వస్తున్నాయి. వేడి తవా మీద 2 సైడ్లు చక్కగా కాల్చుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఎక్కువగా కాల్చకూడదండి. కలర్ కూడా రావాల్సిన అవసరం లేదు. మనకి లోన చపాతీలు పైన చపాతీ మనకి ఫ్రై అయిపోతే సరిపోతుంది లైట్గా. చూసారు కదా ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకుందాం. ఇదే విధంగా 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత మనం తీసేసుకుందామండి. చూసారు కదా కాలిన తర్వాత పొరలుగా వస్తాయి. మనం ఆయిల్ పిండి యూస్ చేయాలండి మధ్యలో ఖచ్చితంగా, లేదంటే పొరలు రావు, అతుక్కుపోతాయి. ఈ 4 చపాతీలు అయిపోయినాయి. నేను తీసుకున్న పిండికైతే నాకు 8 వచ్చాయండి చపాతీలు వచ్చేసి. ఇదే విధంగా నేను మరో 4 కూడా కలిపి తాల్చుకుని వాటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను 2 వైపులా. చూసారు కదా మనకి ఎంత ఈజీగా వస్తుందో. మనం మధ్యలో ఆయిల్ రాసి పిండి అనేది జల్లుకున్నాం కాబట్టి ఇంత ఈజీగా వచ్చేస్తుందండి ఫ్రై అయిన తర్వాత మనకి. వీటిని ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా తీసేసుకుని ఉంచేసుకుందాం. ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్గానే జరగాలండి, లేదంటే ఈ మనం కాల్చుకున్న చపాతీలు ఆరిపోతే మనకి సమోసాలు కూడా సరిగా రావండి. చూసారు కదా నేను అన్నీ తీసేసాను. చూసారు కదా ఇంత పలుచగా వస్తాయి. ఇవి అతుక్కుపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మీరు ఎట్లాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్నా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసేసుకుందాం. ఎడ్జస్ట్లు తీసేసి ఈ సైజులో మనం కట్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ కూడా కొంచెం ఫాస్ట్గా జరగాలండి. ఇవి ఆరిపోతే చెప్పాను కదా సమోసాలు సరిగా రావు. చూసారు కదా మన ఫోల్డింగ్ అనేది ఈ విధంగా ఉండాలండి. మన వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఒక 1 స్పూన్ వరకు మనం కీమా స్టఫింగ్ని స్టఫ్ చేసుకుని తడుపుకున్న మైదాన్ని మనం దీనికి రాసుకుని చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే చాలా బాగుంటాయండి. బయటికి మనకి స్టఫింగ్ అనేది రమ్మన్నా రాదు. మీకు ఎడ్జెస్లో నుంచి కూడా మీకు గ్యాప్ ఉన్నా సరే స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాదండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ మీరు కూడా మైదా పిండి కూడా రాసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టఫింగ్ పెట్టుకొని దాన్ని లోపలికి నొక్కుకొని తడుపుకున్న మైదాని
ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చక్కగా మౌల్డ్ చేసేయండి. అస్సలు స్టఫింగ్ బయటికి రాదు. మీరు ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్న మౌల్డింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా ఫోల్డ్ చేస్తే మాత్రం అస్సలు బయటికి రాదు. చూసారు కదా, చాలా చక్కగా అతుక్కుపోయి ఉంటుంది. దీన్నైతే మనం హీట్ చేసుకున్న ఆయిల్లో అయితే మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ కూడా మోడరేట్గా హీట్ అయిపోయి ఉండాలండి. మరి ఎక్కువ తక్కువ ఉండకూడదు. తక్కువగా ఉంటే మనకి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది, సమోసాలు విడిపోతాయండి. సో మోడరేట్గా ఉన్నప్పుడు ఆయిల్ అనేది మనకి పెనంలో ఎన్ని సరిపోతే అన్ని సమోసాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటే ఇవి చాలా చక్కగా ఫ్రై అవుతాయండి. మనకి అసలు ఇబ్బంది పెట్టవు. విరిగిపోవడం, బయటికి రావడం ఇలాంటివి అయితే సమస్య లేదు, అస్సలు జరగవండి. షూర్గా చెప్తున్నాను. ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఎప్పుడు కీమా కర్రీ ఇవే కదా, అలా కాకుండా కీమాతోటి ఇలా మంచి స్నాక్ అయితే ట్రై చేయండి. మన ఛానల్లో అయితే కీమా బజ్జీ కూడా ఉందండి. కీమా వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అవి కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో. కీమాతోటి ఇంకా చాలా స్పెషల్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా సమోసా అయితే ఈసారికి ట్రై చేసి చక్కగా ఎంజాయ్ చేసేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవు. మీకు ఆయిల్ పీల్చినాయి అని డౌట్ కూడా అవసరం లేదు. నేను మీకు చూపిస్తాను ఆయిల్ కూడా అవి ఎంతవరకు పీల్చాయి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవైతే నేను టిష్యూలోకి తీసేసాను పక్కన. చూసారు కదా, స్టఫింగ్ అనేది ఎక్కడ బయటికి రాలేదు. మన ఆయిల్ ఎంత క్లియర్గా ఉందో చూసారు కదా. ఇవి మనం టిష్యూలోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది మన టిష్యూ వచ్చి. చూడండి, అసలు ఆయిల్ అనేది ఎక్కడ పీల్చుకోలేదు. మీకు టిష్యూ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఈ విధంగా పిండి కలపడం వల్ల ఆయిల్ అస్సలు పీల్చుకోవండి. నేను మిగిలినవి కూడా ఫ్రై చేశాను. మనం ముందుగా కట్ చేసేసాం కదా ఎడ్జెస్ట్లు, అవి కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చండి పడేయకుండా. సమోసాలు మౌల్డ్ చేసిన తర్వాత ఉన్న ఆ ఫోల్డింగ్లో మిగిలినవి ఉంటాయి కదా మనకి, ఆ పిండి ముక్కలు కూడా మనం చక్కగా ఫ్రై చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకైతే బాగా నచ్చుతాయండి. మా చిన్న పాప అయితే అవే తినింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ షేప్, ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందో. చాలా చాలా బాగుంటాయండి. దేంట్లో రాజీ ఉండదు. టేస్ట్ అయినా బాగుంటుంది, టెక్స్చర్ అయినా బాగుంటుంది. ఇంకా వచ్చేసి మౌల్డింగ్లోంచి మనకి స్టఫింగ్ అస్సలు బయటికి రాదు. ఎంత చక్కగా ఫోల్డ్ చేసామంటే మనం స్టఫింగ్ అనేది అసలు రాదండి బయటికి. మనకి ఎడ్జెస్లో ఓపెన్ ఉన్నది చూసారు కదా, అయినా స్టఫింగ్ అనేది బయటికి రాలేదు. గమనించారు కదా ఈ విషయాన్ని. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయండి, చాలా బాగుంటాయి సమోసాలు. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టి చక్కటి మార్కులు మీరు పొందేవచ్చు. తర్వాత నేను కొంచెం పచ్చిమిర్చి చీల్చుకుని దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేశానండి. ఇవి మధ్య మధ్యలో తింటూ ఉంటే ఆహా, టేస్ట్ అనేది అదుర్స్ అంటే అదుర్స్ అన్నమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా, మన ఆయిల్ అనేది చాలా క్లియర్గా ఉంది. స్టఫింగ్ అనేది ఎక్కడ బయటికి రాలేదు. ఇవైతే మిగిలిన చపాతీ ముక్కలండి. ఎడ్జెస్లో మనం కట్ చేసుకున్నాం కదా, మన ఫోల్డింగ్కి సరిపడా మిగిలినవి ఉన్నాయి కదా, వాటిని కట్ చేశాను. వాటిని కూడా పడేయకుండా ఫ్రై చేసేసుకుంటే మనం చక్కగా తినేయవచ్చు. ఇంతేనండి మన సమోసా. చాలా చాలా ఈజీగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ టైం చేస్తున్నారు అనే ఫీలింగ్ కూడా లేకుండా సూపర్గా సెట్ అయిపోతుందండి. ఎక్స్పర్ట్లా చేసేస్తారు మీరు కూడా. చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయండి ఎడ్జెస్లు కూడా. సమోసా కూడా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చింది. మీకు ఎంత క్రిస్పీగా వచ్చిందో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయండి సమోసాలు కూడా మనకి. చూసారు కదండి, చాలా టేస్టీగా, చాలా బాగుండే సమోసాలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందే అనే విషయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు లైక్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇస్మార్ట్ ఈతర మిల్లాలు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.